కొంతమంది తల్లులు ఎలా ఉంటారంటే తన పిల్లలను చూసుకోకుండా ఇతరుల పిల్లలు ఎలా చేస్తున్నారు అని ఇంకోళ్ళ మీద దాష ఉంటుంది. ఆ దాష ఏందో మీ పిల్లల మీద చూసుకుంటే చాలా మంచిది కదా. తన పిల్లలు సంకనాకి పోయినా పర్వాలేదు, ఇంకో వాళ్ళ కూతుర్లను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, కానీ తన పిల్లలను పక్కన పెట్టి ఇంకో వాళ్ళ పిల్లలను పట్టించుకునే తల్లిదండ్రి ఉంటారు. అసవంటి తల్లిదండ్రి మాకెల్లా కుక్క లాంటి వాళ్ళు. పైలా మన పిల్లల్ని మనం చూసుకోవాలి, తర్వాత ఇతర పిల్లల గురించి ఆలోచించాలి. ఏమంటారు ఫ్రెండ్స్? కొంతమంది తల్లులు ఉంటారు, తన పిల్లలను చూసుకోకుండా ఇతరుల పిల్లలను ఏం చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటారు. ఇతరుల పిల్లలను గమనించే బదులు నీ ఇంటి పిల్లలను, నీ పిల్లలను గమనిస్తూ ఉంటే ఎంత మంచిది. వాళ్ళను గమనించి వాళ్ళను సరైన దారిలో పెడితే ఎంత బాగుంటుంది. ఇతర పిల్లలను విడిచిపెట్టు, నీ పిల్లలు ఇంకో వాళ్ళ కూతుర్ని నిందెల పాలు చేసే నీకు పుట్టిన పిల్లలను నువ్వు సంభాళించుకొని ఇతరుల జీవితంలో తొంగి చూడొద్దు, ఇతరుల పిల్లలను ఇబ్బంది పెట్టద్దు అని సంస్కారం నేర్పించే తల్లి ఉంటే అది వైకుంఠంలో పార్వతీదేవి అవుతుంది. ఇంకోళ్ళ జీవితంలో మంట పెట్టాలని చూసే తల్లి ఉంటే అది మాకెల్లా కుక్క లాంటిది. మాకెల్లా మంద పోతూ ఉంటే కుక్క మురుక్కుంటూ వస్తుంది, అలా అన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమా అబద్ధమా? మన పిల్లలను మనము పెంపకం చాలా మంచిగా పెంచితే మన పెంపకంలో ఉంటుంది. తల్లికి బొల్లితనం ఉంటే బిడ్డకు సుక్కతనము ఉంటుంది అంటారు కదా, అది నిజమేనా?